మొత్తానికి ట్రంప్ భయపడ్డాడు. నిన్న అర్ధరాత్రి వెస్టర్న్ మీడియాలో ఒక పిడుగులాంటి వార్త బయటకొచ్చింది. అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్పై మరొకసారి భారీ యుద్ధాన్ని స్టార్ట్ చేయనున్నారని. ఎలాగైతే ఫిబ్రవరి 28 రోజు రెండు దేశాలు కలిసి మూకుమ్మడి దాడి చేశాయో అలాంటి మరొక శక్తివంతమైన యుద్ధాన్ని స్టార్ట్ చేయబోతున్నారని పత్రిక తన కథనంలో ప్రచురించింది. ఇంకేముంది, వరల్డ్ మొత్తం ఒక్కసారిగా హై అలర్ట్ అయ్యింది. దీనికి తోడు అమెరికా మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి అమెరికన్ పౌరుల కోసం ఒక స్పెషల్ అడ్వైజరీ జారీ చేసింది. అందులో ఏముంది, ఎవరైనా అమెరికన్స్ మిడిల్ ఈస్ట్ లోకి వెళ్లాలనుకుంటే 1కి 10 సార్లు ఆలోచించండి. అంతేకాదు, మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి అమెరికన్స్ అందరూ హై అలర్ట్ గా ఉండండి. ఏ క్షణంలో అయినా మిడిల్ ఈస్ట్ వదిలి వెళ్లాల్సి ఉంటుంది, రెడీగా ఉండండి. ఇలాంటి ఒక అడ్వైజరీ అమెరికా నుండి వచ్చేసరికి మిడిల్ ఈస్ట్ లో ఏదో జరగబోతుందని ప్రపంచం మొత్తం ఉత్కంఠతో ఎదురు చూసింది. ముఖ్యంగా ఈ వీకెండ్ లో, అంటే ఆదివారం రోజు రాత్రి ఈ దాడులు జరగబోతున్నాయని ప్రచారం జరిగింది. అమెరికాకు చెందినటువంటి టాప్ మోస్ట్ అఫీషియల్స్ కూడా ఈ దిశగా సంకేతాలు ఇచ్చారు. ఎప్పుడైతే ఇజ్రాయెల్ వార్లోకి ఎంటర్ అవుతుందో ఆటోమేటిక్ గా యుద్ధం అనేది ఫుల్ ఆన్ అవుతుందని ప్రపంచం మొత్తానికి తెలుసు. ఎందుకంటే ఇజ్రాయెల్ కి దాగుడు మూత దండాకో రాట తెలియదు, దే ధనాధన్ దంచుడే తెలుసు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ చేసినటువంటి అన్ని యుద్ధాలు ఇలాగే ఉన్నాయి. ఈ డిసిజన్ ఎప్పుడు తీసుకున్నారు? శుక్రవారం రోజు క్యాంప్ డేవిడ్ లో ఒక హై ప్రొఫైల్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో యుద్ధాన్ని ఆపాలా లేదంటే కంటిన్యూ చేయాలా, దీనిపైన వాడివేడిగా చర్చ జరిగింది. రిపబ్లికన్స్ 2 గ్రూపులుగా విడిపోయారు. ఒక వర్గమేమో యుద్ధాన్ని కంటిన్యూ చేయాలి అంటోంది, మరొక వర్గమేమో యుద్ధాన్ని ఆపాలి, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయంటోంది. చివరికి ట్రంప్ యుద్ధాన్ని కంటిన్యూ చేయాలని డిసిజన్ తీసుకున్నాడు. ఫిబ్రవరి 28 రోజు ఏవైతే దాడులు చేశారో మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేసుకుని చేశారు. కానీ ఈసారి ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని టార్గెట్ చేసుకుని దాడులు చేయాలని వీళ్ళు డిసిజన్ తీసుకున్నారు. ముఖ్యంగా పవర్ ప్లాంట్స్ పైన దాడి చేసి బ్లాక్అవుట్ చేయాలని డిసిజన్ తీసుకున్నారు. అంతేకాకుండా ఇరాన్లో ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీస్ అన్నింటిపైన అటాక్ చేయాలని వీళ్ళు ఒక ప్లాన్ వేశారు. ఒక మాటలో చెప్పాలంటే ఇరాన్ని ఆర్థికంగా దెబ్బ కొట్టాలని ఈసారి వ్యూహం పన్నారు. ఎందుకంటే నేను గత వీడియోలోనే చెప్పాను, ఆల్రెడీ సెంటికామ్ చీఫ్ అమెరికాకి ఒక రిపోర్ట్ ఇచ్చాడు. సర్ఫేస్ పైన ఉన్నటువంటి ఎన్ని స్థావరాలు ఉన్నాయో అన్నింటిపైన మేము దాడులు చేశాం, ఇక దాడులు చేయడానికి అక్కడ ఏమీ మిగలలేదు. ఇప్పుడు ఇరాన్ ఏవైతే దాడులు చేస్తుందో అండర్ గ్రౌండ్ టనెల్స్ నుండి చేస్తుంది. పర్వతాల కింద ఉన్నటువంటి ఆ బంకర్స్ ని బాంబర్స్ తో నష్టం చేయడం అసాధ్యం, సెంట్కామ్ చీఫే చెప్పాడు. కాబట్టి అమెరికా దగ్గర బాంబింగ్ ఆప్షన్ కూడా ఇప్పుడు వెళ్ళిపోయింది. ఒకటి, ఇరాన్ పైన డైరెక్ట్ గ్రౌండ్ అటాక్ అయినా చేయాలి, లేదంటే ఇరాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టాలి. సో వీళ్ళు సెకండ్ చాయిస్ తీసుకున్నట్లు అనిపిస్తుంది. అందుకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దెబ్బ కొట్టాలని ఒక డిసిజన్ తీసుకున్నారు. అదేవిధంగా ఈ వారం నెతన్యాహు అమెరికా వెళ్లి ట్రంప్ని కలిశాడు. ఈసారి ఈ ఇద్దరి మీటింగ్ 4 గోడల మధ్య జరిగింది. జస్ట్ ఒక ఫోటో బయటకు వచ్చింది అంతే. ఆ 4 గోడల మధ్య ఏం జరిగిందో ఎవరికి తెలీదు. కానీ ఎలాగోలాగా కొన్ని వార్తలు అయితే బయటకు లీక్ అవుతాయి. నెతన్యాహు ట్రంప్తో ఎగ్జాక్ట్గా ఏమన్నాడో కొన్ని వార్తలైతే మనకు లీక్ అయ్యాయి, అవి మీకు చెప్తాను ఇప్పుడు. నెతన్యాహు ట్రంప్కి 3 ఆప్షన్లు ఇచ్చాడు. అండర్ గ్రౌండ్ టన్నల్స్ లో ఉన్నటువంటి బంకర్స్ అయితే మనం బాంబులతో ఏమీ చేయలేం, కానీ ఆ బంకర్లలోకి సప్లై రూట్స్ ని మనం దెబ్బకొట్టొచ్చు. ఇప్పటి వరకు మనం ఏం చేసాం, కేవలం బ్రిడ్జ్లను మాత్రమే టార్గెట్ చేస్తాం. ఆల్రెడీ అమెరికా అనేక బ్రిడ్జ్ల పైన అటాక్ చేసి ధ్వంసం చేసింది. ఇప్పుడు నెతన్యాహు ఏం చెప్తున్నా అంటే మేజర్ హైవేస్ ఉంటాయి కదా, రూట్లు, ఆ రూట్స్ అన్నింటినీ కూడా కూకటి వేలతో సహా పెకిలించి వేద్దాం, అంటే బ్లాస్ట్ చేసి పడేద్దాం. ఆల్రెడీ ఇలా చేశారంటే సౌదీ రీసెంట్ గా చేసింది. ఎక్కడ చేసిందండి? హుతీస్ ఆధీనంలో ఉన్నటువంటి యమన్ ప్రాంతంలో ఈ దాడులు చేసింది. ఇరాన్ నుంచి వచ్చినటువంటి ప్లేన్ ల్యాండ్ అవ్వకుండా మొత్తం రన్వేనే దెబ్బతీసింది బాంబులతో. ఈ ప్లాన్ ని ఇరాన్ లో ఇంప్లిమెంట్ చేస్తే రిజల్ట్స్ చాలా బాగా వస్తాయి. నెతన్యాహు ఇదే సజెషన్ ఇస్తున్నాడు. ఎందుకంటే నిన్నటి రోజు నేను ఏరోప్లేన్స్ డాటా చూశాను. ఇందులో ఇరాన్ నుంచి కొన్ని విమానాలు అనుమానాస్పదంగా వేరు ప్రాంతాల్లోకి వెళుతున్నాయి. ఖచ్చితంగా ఈ విమానాల్లో వెపన్ సప్లై అవుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ ప్లేన్ డాటాలో చైనా మరియు రష్యా నుంచి కూడా కొన్ని విమానాలు వచ్చినట్లుగా తెలుస్తుంది. చైనా, రష్యా నుంచి చాక్లెట్లు అయితే రావు, ఖచ్చితంగా వెపన్సే వస్తాయి. కాకపోతే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లేకుండా మనం ఏ కంట్రీని కూడా బ్లేమ్ చేయలేం. కాబట్టి ఇదంతా పంచాయతీ ఉండకూడదు అంటే ఇరాన్లో ఈ ప్లేన్స్ అనేవి రన్ అవ్వకుండా మొత్తం రన్వేలన్నింటినీ బాంబులతో పేల్చి వేస్తే ఇక ప్లేన్స్ ఎలా తిరుగుతాయండి? నెతన్యాహు రీసప్లై రూట్స్ అంటున్నాడు. రీసప్లై రూట్స్ అంటే అందులో రోడ్లు రావచ్చు, రన్వేలు రావచ్చు, ఇవన్నీ కూడా రావచ్చు. నిజం చెప్పాలంటే నెతన్యాహు చాలా మంచి సజెషన్ ఇచ్చాడు. నెతన్యాహు ట్రంప్తో పాటు డిఫెన్స్ సెక్రటరీ
పీట్ హెగ్సెత్తో కూడా కలిశాడు. కాబట్టి ఖచ్చితంగా యుద్ధ వ్యూహంపై చర్చలు జరిగాయి అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇక పవర్ ప్లాంట్స్ పైన దాడి చేస్తే ఇరాన్ మొత్తాన్ని కూడా బ్లాక్అవుట్ చేయొచ్చు. కరెంటు పోతే 1 గంట 2 గంటలే మనం ఉండలేం. అలాంటిది ఇరాన్ మొత్తాన్ని కూడా అంధకారంలోకి తీసుకెళ్తే ఖచ్చితంగా ఇరాన్ మిలిటరీ పైన ప్రెషర్ పెరుగుతుంది. IRGC చర్చలకు దారికొస్తుంది. ఇది అమెరికా మరియు ఇజ్రాయెల్ల గేమ్ ప్లాన్. కాకపోతే ఇక్కడ ఒక చిక్కుందండి. ఇరాన్లో పెద్ద పెద్ద పవర్ ప్లాంట్స్ లేవు. ఇరాన్ తెలివిగా ఏం చేసిందంటే ఈ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి చిన్న చిన్న హబ్బులుగా డివైడ్ చేసింది. కాబట్టి ఎన్నని పవర్ ప్లాంట్లను పేలుస్తావు నువ్వు? ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే చిన్న చిన్న కేంద్రాలు 100లో కాదు 1000లో ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ బాంబులతో లేపేయాలంటే అన్ని బాంబులు ఫస్ట్ నీ దగ్గర ఉన్నాయా? కానీ అమెరికాకి బ్యాడ్ న్యూస్ ఏంటంటే గల్ఫ్లో ఉన్నటువంటి మిగతా కంట్రీస్ అన్నీ కూడా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి పెద్ద పెద్ద పవర్ ప్లాంట్లు ఉన్నాయి. ఆ పవర్ ప్లాంట్లను ధ్వంసం చేస్తే అన్ని దేశాలు కూడా అంధకారంలోకి వెళ్ళిపోతాయి. ఇరాన్ అంధకారంలోకి వెళుతుందో లేదో డౌటే. కానీ ఇరాన్ తలుచుకుంటే ఖచ్చితంగా ఈ మిగతా గల్ఫ్ దేశాలన్నీ అంధకారంలోకి వెళ్తాయి. ఆల్రెడీ ఈ దిశగా ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి స్వయంగా ట్వీట్ చేసి మరీ ఒక వార్నింగ్ ఇచ్చాడు, స్వీట్ వార్నింగ్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇరాన్ ఫారెన్ మినిస్టర్ వార్న్స్ US అగేన్స్ట్ ఎనీ అడ్వెంచరస్ యాక్షన్. ఇంతకు ముందే చెప్పాను కదా, మిడిల్ ఈస్ట్లో ఏదో జరగబోతుందని, ప్రపంచం మొత్తం కోడై కూస్తుందని. మరి అలాంటిది ఇరాన్కి తెలీదా చెప్పండి? వెంటనే అబ్బాస్ అరాక్చి రంగంలోకి దిగాడు. మా పవర్ ప్లాంట్ల పైన ఏదో దాడులు చేయాలని మీరు ఏదో గూడు పుట్టాటి పన్నుతున్నారని మాకు తెలిసింది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఐ ఫర్ ఐ. మీరు గనక మా పవర్ ప్లాంట్స్ పైన, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దాడి చేస్తే ఒక్క విషయం మర్చిపోవద్దు, US బేసెస్ ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ దగ్గర కూడా పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, వాటి దగ్గర కూడా రిఫైనరీస్ ఉన్నాయి. నేను మీకు భరోసా ఇస్తున్నాను, మా పవర్ ప్లాంట్స్ పైన, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దాడులు గనక జరిగితే మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఏ ఒక్క దేశంలో కూడా పవర్ ప్లాంట్స్ కానీ రిఫైనరీస్ కానీ లేకుండా చేసే బాధ్యత నాది. లిటరల్లీ అరాక్చి ఓపెన్ వార్నింగ్ ఇచ్చాడు. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇరాన్స్ మిలిటరీ అక్యూజెస్ US ఆఫ్ ఎస్కలేటింగ్ టెన్షన్స్ ఇన్ ద రీజియన్. ఒకవైపు చర్చలు అని నువ్వే అంటావు, మరొక వైపు అమెరికా ఇజ్రాయెల్ కలిసి పెద్ద దాడులు చేయబోతున్నామని మీడియాకి ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తావు. అంటే నువ్వేం చేస్తున్నావు? యుద్ధాన్ని ఎస్కలేట్ చేస్తున్నావు, అంటే పెంచుతున్నావు, రెచ్చగొడుతున్నావు. నీకేం కావాలో నీకైనా క్లారిటీ ఉందా? చర్చలు కావాలా లేదంటే ఎస్కలేషన్ కావాలా? ఎనీ కంట్రీ సర్వింగ్ యాజ్ డిఫెన్సివ్ షీల్డ్ ఫర్ క్రిమినల్ అండ్ అగ్రెసివ్ అమెరికా విల్ బి ఎంగల్ఫ్డ్ బై ద ఫ్లేమ్స్ ఆఫ్ వార్. మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కనుక దాడులు చేస్తే అమెరికాకు సపోర్ట్ చేసే అన్ని కంట్రీస్ పైన, ముఖ్యంగా ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి అన్ని కంట్రీస్ పైన దాడులు చేసే బాధ్యత మాది. ఫ్లేమ్స్ ఆఫ్ వార్ అంటున్నాడు, మంటల్లో మలమల మాడిపోతాయి అంటున్నాడు. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇరాన్ అఫీషియల్ సేస్ టెహరాన్ ప్రిపేరింగ్ రెస్పాన్స్ ఇఫ్ US స్ట్రైక్స్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మా ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన నువ్వు దాడులు చేస్తే మీ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దాడులు చేస్తానని ఇరాన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇవన్నీ ఎందుకు చదివి వినిపిస్తున్నానంటే ఒక జోక్ చెప్పాలి మీకు. జోక్ అర్థం కావాలంటే ఇప్పటి వరకు నేనేం చెప్పానో మీకు ఫుల్ క్లారిటీ రావాలి. ఏంటి? అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఒక ప్లాన్ వేశారు ఇరాన్ పైన దాడి చేయాలని. ఇరాన్ ఏముంది, నువ్వు మా పైన అటాక్ చేస్తే నేను మీ పైన అటాక్ చేస్తాను, దమ్ముంటే రా అని సవాలు విసిరింది. ఇది జరిగింది. ఇప్పుడు కొద్ది నిమిషాల క్రితం ట్రంప్ మరొక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు? ట్రంప్ సేస్ హి హాజ్ అగ్రీడ్ టు క్యాన్సల్ ద అటాక్ ఆన్ ఇరాన్ ఆఫ్టర్ రఫ్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ డీల్ రీచ్డ్. ఇరాన్తో చర్చలు సఫలవంతంగా జరుగుతున్నాయి, ఒక డీల్ కుదిరే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వార్ ఇంకా ఎస్కలేట్ అవ్వకుండా నేను ఇప్పుడే ఆపేస్తున్నాను అని ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒకవైపు అబ్బాస్ అరాక్చి స్వయంగా ట్వీట్ చేసి ఏమంటున్నాడు? ఐ ఫర్ ఐ అంటున్నాడు. నువ్వు ఒక్క పవర్ ప్లాంట్ పైన కొడితే నేను 10 పవర్ ప్లాంట్ల పైన కొడతా అంటున్నాడు. నువ్వు ఒక్క రిఫైనరీని పేలిస్తే నేను 10 రిఫైనరీలను పేలుస్తా అంటున్నాడు. మంటలతో మలమల మాడేలా చేస్తా అంటున్నాడు. ఇరాన్ ఈ స్థాయిలో అమెరికాకు వార్నింగ్లు ఇస్తా ఉంటే చర్చలు సఫలవంతంగా జరుగుతున్నాయని ట్రంప్ అంటున్నాడు. ఇది జోక్ కాదండి, అసలు జోక్ ఇప్పుడు చెప్తాను. We just been asked by Iran and other Middle Eastern countries to hold off any attack in the perimeters of a deal has been agreed to. బాబాబు మా పైన దాడులు చేయొద్దు, నీకు దండం పెడతాం బాంచనని చెప్పి ఇరాన్ ట్రంప్కి ఫోన్ చేసి బతిమిలాడుకుందట. అందుకని దాడులు చేయకుండా ఆపేస్తున్నాడట. ట్రంప్ ఎంత పచ్చి అబద్ధమాడుతున్నాడు చూడండి. అబ్బాస్ అరాక్చి స్వయంగా చెప్తున్నాడు, మా పైన దాడులు చేస్తే మీ పైన దాడులు చేస్తాం ఖబర్దారని. ఇప్పుడే మీకు ఆ న్యూస్ ఆర్టికల్ చూపెట్టాను. కానీ ట్రంప్ ఏమంటున్నాడు? మాకు ఇరాన్ ఫోన్ చేసి బాంచనని బతిమిలాడుకున్నారట.
అంతేకాకుండా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా మాకు ఫోన్ చేసి యుద్ధం వద్దు అని బతిమలాడుతున్నాయట. ఇది నమ్మొచ్చు, ఎందుకంటే యుద్ధం వల్ల అతిగా నష్టపోయిన దేశాలు ఏవైనా ఉన్నాయంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్. మధ్యలో నష్టపోతున్నాయి ఈ దేశాలు. అదేవిధంగా ఈ దేశాల ఆయిల్పై డిపెండ్ అయి ఉన్న మనలాంటి దేశాలు. ముఖ్యంగా ట్రంప్ దాడులు చేయకుండా ఉండడానికి ప్రధాన కారణం సౌదీ అరేబియా అని తెలుస్తోంది. సౌదీ ప్రిన్స్ నేరుగా ట్రంప్కి ఫోన్ చేసి మాట్లాడాడు. ట్రంప్, నువ్వేదో దాడులు చేస్తా అని వార్త వినిపిస్తుంది, నువ్వు గనక దాడులు చేశావో సౌదీలో ఒక్క పవర్ ప్లాంట్ ఉండదు, ఒక్క రిఫైనరీ ఉండదు, ఒక్క డీసాలినేషన్ ప్లాంట్ ఉండదు, మేము మొత్తం రోడ్డు మీదకి వస్తాం. ఆల్రెడీ మా దగ్గర డబ్బులు లేక మెగా ప్రాజెక్టులు మొత్తం కూడా మూసుకొని కూర్చున్నాం. మా మెజారిటీ ఆయిల్ ఆ హార్ముజ్ సంధి నుంచే వెళ్తుంటాయి. హార్ముజ్ సంధి మూతపడడంతో మా ఆయిల్ మొత్తం అలాగే ఉంది. పోనీ చుట్టూ తిరిగి ఆ బాబల్ మందెబ్ స్ట్రీట్ నుండి అయినా తీసుకెళ్దామా అంటే అక్కడ హుతీస్ దాడుల మీద దాడులు చేస్తున్నారు. ఏదో తెలుసో తెలియకో ఆ రోజు రన్వేని కుప్పకూల్చి వేశాను, అంతే, మా పైన యుద్ధానికి వస్తా అంటున్నారు. రన్వే కుప్పకూలిస్తే యుద్ధానికి వస్తారా ఎవరైనా? నిన్ను నమ్ముకొని ఆ ఇరాక్ పైన మొన్న అటాక్ చేశాను. ఇప్పుడు ఆ ఇరాక్ నుంచి ఆ పిఎంఎఫ్ వాళ్ళు ఏం చేస్తారో అదొక భయం పట్టుకుంది. ఇలాంటి టెన్షన్ మధ్యలో నువ్వు దయచేసి కొత్త పెంట పెట్టొద్దు. మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి గూఢచారులందరూ కలిసి నాకు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు ప్రకారం ఇప్పుడు గనక మళ్ళీ యుద్ధాన్ని స్టార్ట్ చేస్తే ఇటు యమన్ వైపు హుతీస్ యుద్ధాన్ని స్టార్ట్ చేస్తారు. ఇరాక్లో మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతుంది. యుద్ధం గనక ఇంకొంచెం ఎక్స్టెండ్ అయితే టర్కీ గనక అటువైపు జంప్ అయితే ఇజ్రాయెల్కి టర్కీకి యుద్ధం వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే టర్కీ బలగాలు లెబనాన్లోకి వస్తా అంటున్నాయి. లెబనాన్లోకి టర్కీ బలగాలు కనుక వస్తే నీ ఇజ్రాయెల్కి నీ టర్కీకి అక్కడే ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. నువ్వెవరి వైపు ఉంటావో నువ్వే టాస్ వేసుకో. ఇక ఇప్పుడు గనక నువ్వు యుద్ధం స్టార్ట్ చేస్తే ఇంత పెంట ఉంది. ఒక్కసారి ఆలోచించుకొని అడిగి, ఒక మిత్రుడిగా చెప్తున్నాను నా సలహా, దయచేసి ఇప్పుడు మాత్రం నువ్వు యుద్ధాన్ని స్టార్ట్ చేయకు. ఇదిగోండి, కావాలంటే ఇక్కడ మీరు చూడండి. ఎర్లియర్ సాటర్డే Saudi Crown Prince Mohammed bin Salman spoke with Mr. Trump and cautioned him against conducting a fresh round of strikes on Iran. ఇరాన్ పైన ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ దాడులు చేయొద్దు అని ట్రంప్కి హితవు పలికాడు సల్మాన్. మొత్తానికి సౌదీతో సహా అన్ని గల్ఫ్ కంట్రీస్ అమెరికాకు ఫోన్ చేసి భయపెట్టాయి. మరి భయపడినట్టు ప్రపంచం మొత్తానికి తెలిస్తే అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా పరువు పోతుంది కదా. అందుకే ట్రంప్ కవరింగ్ చూడండి. ఐ హ్యావ్ అగ్రీడ్ ఫర్ ద ఫ్యూచర్ బెనిఫిట్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచ బాగు కోసం నేను ఈ యుద్ధాన్ని ఆపేశాను నాయన్లారా అంటున్నాడు ట్రంప్. అంతేకాదు, ఇరాన్ సర్వనాశనం కాకుండా బతికిపోవాలని ఇరాన్ బాగు కోసం కూడా ఇరాన్ పైన దయతలిచి నేను ఈ దాడులు చేయడం ఆపేస్తున్నాను అంటున్నాడు. లిటరల్లీ ఇంత ఓపెన్గా, ఇంత కాన్ఫిడెంట్గా పచ్చి అబద్ధాలు చెప్పే వ్యక్తిని నేను ఇప్పటి వరకు నా జీవితంలో చూడలేదండి. ట్రంప్ అమెరికాతో పాటు ఇజ్రాయెల్ని కూడా ఇరికిస్తున్నాడు. ద కంట్రీ ఆఫ్ ఇజ్రాయెల్ జాయిన్స్ మీ ఇన్ దిస్ కమిట్మెంట్. యుద్ధాన్ని నేనైతే ఆపేశాను, దీనికి ఇజ్రాయెల్ కూడా కమిట్మెంట్ ఇచ్చింది అంటున్నాడు ట్రంప్. అంటే ఇరాన్ పైన ఎటువంటి దాడులు చేయనని ఇజ్రాయెల్ నాకు మాట ఇచ్చింది అంటున్నాడు ట్రంప్. రీసెంట్గానే ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ కార్జో చెప్పాడు, అమెరికా మా పైన ఒత్తిడి తీసుకొచ్చింది కాబట్టి మేము ఇరాన్ పైన ఎలాంటి దాడులు చేయట్లేదని. కాబట్టి ఇది ఓపెన్ సీక్రెట్. మళ్ళీ ఇప్పుడు ట్రంప్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యుద్ధాన్ని స్టార్ట్ చేయాలని అనుకున్నాడు, కానీ గల్ఫ్ కంట్రీస్ రియాలిటీ బయటకు చెప్పడంతో గజగజ వణికిపోయి భయపడ్డాడు. కానీ భయపడ్డట్టు ప్రపంచానికి తెలియకుండా కవర్ చేస్తూ వాళ్ళు భయపడి నన్ను బతిమలాడారు, అందుకే యుద్ధాన్ని ఆపాను అంటున్నాడు. సర్కస్లో బఫూన్ లాగా ట్రంప్ ఆడుతున్న ఈ ఆటల్ని ఇంకా ఎన్ని చూడాలో. ఇది వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.